చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత పేషెన్స్ ఎవ్వరు ఎన్ని మాటలన్నా అనివ్వండి, ఎంత మొండిగా వెళ్ళి నిలబడాడంటే శాసనసభ నుంచి ఇది కౌరవ సభ అని ఆయన అనుకుంటారు, మాట్లాడారు. శాసనసభలకి రాను అని నేను మళ్ళీ సీఎం అయితే అడుగు పెడతాను. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది ఫస్ట్ టైం ఆయన కళ్ళీలు పెట్టుకొని లిటరల్గా ఆయన తన్నుకొని వచ్చింది దుఃఖం ఆయనకి. నేను టీవీ ముందు చూసి నాకు తట్టుకోలేని బాధ అనిపించింది. ఏమున్నాయి ఇతన్ని పెట్టడానికంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదో ఉంది, దాన్ని అడ్డం పెట్టుకొని యాక్చువల్గా దాని నుంచి ఆయన్ని జైల్లో వేయాల్సినంత కేసు కాదు. కళ్యాణ్ బాబు వెరీ ప్రాక్టికల్. ఆయనకున్న సీనియారిటీకి ఆయనే అవ్వాలి సీఎం అని కళ్యాణ్ బాబు ఇచ్చిన గౌరవం, కళ్యాణ్ బాబుకి ఇచ్చినటువంటి రెస్పెక్టు, చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా సరే గొప్ప రాజకీయ నాయకుడు అంటే నేను ఒప్పుకోను. గొప్ప స్టేట్స్మెన్, రాజనీతిజ్ఞుడు అంటారు అలాంటి వాళ్ళని. 100 ఏళ్ళు పోయిన తర్వాత కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని తలుచుకోకుండా మాత్రం ఎటువంటి రాజకీయ పాఠాలు ఉండవు. హ్యాపీ బర్త్డే టు ఆనరబుల్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత పేషెన్స్ ఎవ్వరు ఎన్ని మాటలన్నా అనివ్వండి, ఎంత మొండిగా వెళ్ళి నిలబడాడంటే శాసనసభ నుంచి ఇది కౌరవ సభ అని ఆయన అనుకుంటారు, మాట్లాడారు. శాసనసభలకి రాను అని నేను మళ్ళీ సీఎం అయితే అడుగు పెడతాను. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది ఫస్ట్ టైం ఆయన కళ్ళీలు పెట్టుకొని లిటరల్గా ఆయన తన్నుకొని వచ్చింది దుఃఖం ఆయనకి. నేను టీవీ ముందు చూసి నాకు తట్టుకోలేని బాధ అనిపించింది. ఏమున్నాయి ఇతన్ని పెట్టడానికంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదో ఉంది, దాన్ని అడ్డం పెట్టుకొని యాక్చువల్గా దాని నుంచి ఆయన్ని జైల్లో వేయాల్సినంత కేసు కాదు. కళ్యాణ్ బాబు వెరీ ప్రాక్టికల్. ఆయనకున్న సీనియారిటీకి ఆయనే అవ్వాలి సీఎం అని కళ్యాణ్ బాబు ఇచ్చిన గౌరవం, కళ్యాణ్ బాబుకి ఇచ్చినటువంటి రెస్పెక్టు, చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా సరే గొప్ప రాజకీయ నాయకుడు అంటే నేను ఒప్పుకోను. గొప్ప స్టేట్స్మెన్, రాజనీతిజ్ఞుడు అంటారు అలాంటి వాళ్ళని. 100 ఏళ్ళు పోయిన తర్వాత కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని తలుచుకోకుండా మాత్రం ఎటువంటి రాజకీయ పాఠాలు ఉండవు. హ్యాపీ బర్త్డే టు ఆనరబుల్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.